నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నా ముందు శ్రీనాథ మహాకవి యొక్క వంశస్థుడు మనమడు, శ్రీనాథ కవి మనమడు నా ముందున్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తాను. గురుగారు నమస్తే. నమస్కారం అమ్మా. గురుగారు, తాళపత్ర గ్రంథాలు మీరు రీసెర్చ్ చేయడము, ఆ గుర్తింపుకి డాక్టరేట్ రావడము, చాలా మంచి 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 విషయాల్ని, మంచి మంచి లైక్ భాష గురించి కావచ్చు, తెలుగు సాహిత్యాల గురించి కావచ్చు, కవితల గురించి కావచ్చు, చాలా మంచి విషయాలు చెప్తున్నారు. బట్ అందరికీ వచ్చే సందేహం ఏంటంటే తాళపత్ర గ్రంథాలు అసలు ఎక్కడ దొరికాయి, ఆ రీసెర్చ్లో ఏమేం బయటపడ్డాయి, ఏం తీశారు? అది మనకి ప్రభుత్వంలో పురావస్తు శాఖ, పురాతత్వ శాఖ చాలా గొప్పది. ఎందుకంటే ఏఎస్ఐ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పురావస్తు శాఖ కానీ చాలా గొప్పదమ్మా. ఎందుకంటే దాంట్లో పని చేసే వాళ్ళు చేయలేకపోవచ్చు, కానీ అది గొప్పది. దాన్ని ఎవరు విమర్శించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గొప్ప అవి దాంట్లో విలువైనటువంటి శాసనాలు కానీ, అది కాపర్ ప్లేట్స్, తామ్రపత్రాలు అంటారు, మన దీంట్లోనేమో తంబపన్న అంటారు, ఇది మన బౌద్ధంలో అట్లా బౌద్ధానికి సంబంధించినవి కూడా నేను ఇంకా ముందు చెప్తాను. కనుగొన్నాయి, అవన్నీ సేకరించినవి మొత్తం అవన్నీ. అట్లా ప్రభుత్వంలో చేరిన తర్వాత ఆర్కియాలజికల్ దాంట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న తర్వాత మా డైరెక్టర్ గారు, సంచాలకుల వారు కూర్చోబెట్టేవాడు కాదు, మీరు వెళ్ళండి అని. అట్లా నేనేం చేసేవాడిని అంటే అక్కడ ఉండి దాంట్లో లోపల ఉన్నటువంటి గ్రంథాల్లో ఏమేమి ఉన్నాయి వాటి వివరాలు, ప్లస్ అవి ఒక దేవస్థానాల చరిత్రలు, మళ్ళీ వాటి గురించి వివరణలు, మళ్ళీ నగరాలు కానీ దేవాలయాలు కానీ వీటికి సంబంధించినటువంటి అపూర్వమైనటువంటి చరిత్రలు ఉన్నాయి. అది ప్రజలకు పాపం తెలియవు. అట్లా కొన్ని లోపల ఉండేసరికి దాని ప్రకారంగా మాకు ఇప్పుడు కొండాపూర్, మనకి కొండినాపురం, కౌండిన్యాపురం, కుండలీపురం అంటే అది ఇంకా అవి ఓన్లీ 3 దిబ్బలు మాత్రమే వచ్చాయి. హెన్రీ కౌజిన్స్ అని ఒక ఆయన ఇంగ్లీష్ పురాతత్వ శాస్త్రవేత్త కనుగొన్నాడు. అట్లా అలాంటి దిబ్బల్లో మనకి కోహిర్ దగ్గర ఉన్నటువంటి టెంపుల్ ఒకటి దొరికింది అనమాట. ఆ టెంపుల్లో మనకి పూర్వకాలంలో ఈ శివలింగము, ప్రాచీన శివలింగము మరకతం లాగా ఉండేది. దాన్ని ఇప్పుడు పునరుద్ధరణ చేసి మళ్ళీ దేవాలయం కనుగొన్నారు. అది ఇప్పుడు నా పరిశోధనలో జరిగింది. అలాగే ఇప్పుడు ఏడుపాయల దగ్గర ఉన్నటువంటిది మనకి మధ్యప్రదేశ్లో సర్పయాగం జరిగిందని మనకి చరిత్ర ఉంది, అవన్నీ ఉంది. అయితే గరుడ పురాణంలో అది ఇంకా వివరణలు పూర్తి రాయడం జరిగింది. సాక్షాత్తు జనమేంద్రుడు సర్పయాగం చేసిన స్థలమే ఏడుపాయల నాగసానిపల్లి, మెదక్ జిల్లా అంటారు. అది ఇంకా వివరణలు, పూర్తి వివరణలు త్వరలో వెలుగులోకి వస్తాయి. మనకి ఈ యొక్క సప్త ఋషులు తపస్సు చేసి వాళ్ళు ఏదైతే చేశారో, తపస్సు చేసినటువంటి దాని మీద ఆ దేవాలయాల ప్రతిష్టాపన కోసము ఎంతో మంది ఇక్కడికి వచ్చి ఈ సర్పయాగం ఇక్కడే జరిగిందని మనకి చరిత్ర చెప్తుంది. అది పూర్తి వివరణలు త్వరలో వస్తాయి. అట్లా ఇప్పుడు గాజులగూడెం డిస్కవరీ చేసింది ఎక్స్కవేషన్లో. అక్కడ ఉన్నప్పుడే మేము ఎక్స్కవేషన్ చేయడం, అవి పురావస్తు శాఖ ద్వారా కొన్ని వెలుగులోకి తేవడం జరిగింది. అప్పుడు దాంట్లో ఉన్నప్పుడు 8 దేవాలయాలు మాత్రమే కనుగొనడం జరిగింది. తర్వాత 2 నగరాలు మాత్రం, ఒక నగరం పురావస్తు శాఖ ఆధ్వర్యంలోనే కనుగొనడం జరిగింది. ఇది మరకత మణిపురం. ఆల్రెడీ కళ్యాణి చాళుక్యులు వేసినటువంటి శాసనాలు ఉన్నాయి. కాకుండా మనకి విష్ణుకుండిల కాలం నాటిది ఇప్పుడు మనకి కీసరగుట్ట, ఇది ఒలుసు వాండ్రు, తొలుసు వాండ్రు అని ఎలా అయితే మనకి శాసనాలు చెప్పబడి ఉన్నాయో అలాంటి శాసనం కూడా ఇప్పుడు మనకి గోవిందవర్మ, మాధవవర్మ ఉన్నాయని మనకి ఆధారాలతో సహా ఎంతో మంది తీసుకొచ్చారు. ఆ క్రెడిట్ కింద మట్టి దిబ్బల కింద ఉన్నటువంటి దొరకడం దేవాలయం, అది నా యొక్క పరిశోధన జరిగింది. అయితే అక్కడ మాత్రం కనుగొన్నది మాత్రం ఏంటంటే మనకి ఏదైతే ఆర్కియాలజికల్ పురావస్తు శాఖ ఉందో దాని ద్వారానే కనుగొని అక్కడ చేయడం జరిగింది. అందుకని ఆ క్రెడిట్ అక్కడ జరుగుతుంది. అందుకని ఆ పేపర్లో కానీ, టైమ్స్ ఆఫ్ ఇండియాలో కానీ శ్రీనివాస్ గారు దాంట్లో సేకరించి అవన్నీ విలువ తీసుకొచ్చారని. అట్లా ఇప్పుడు ఏరియా మొత్తంలో 11 ఎకరాల ల్యాండ్. ఆ 11 ఎకరాల ల్యాండ్లో ఇప్పటికీ ప్రభుత్వాలు గుర్తింపు ఇస్తే ప్రాచీనమైనటువంటి టెంపుల్స్ బయటపడతాయి. ఇంకా ఉన్నాయి నా పరిశోధనలో 11 దేవాలయాలు ఉన్నాయి. ఇవే కాకుండా 22 దేవాలయాలు శోధనలో చేశాం. అయితే మీరు అనొచ్చు దీనివల్ల ఏంటి శ్రీనివాస్ గారు అంటే, ఇది ఉత్తరోత్తర ప్రజలకి ఆ చరిత్ర అనేది అందాలని నా యొక్క తాపత్రయం. అట్లా ఇప్పుడు ప్రజలకు తెలియనివే చాలా ఉన్నాయి. ఇప్పుడు మీ అందరికి తెలుసు పైన దేవాలయాలు ఉన్నాయని. అట్లా మనకి ఋషులు, ఇది మన మత్స్యేంద్రనాథ్, గోరఖ్నాథ్, కనికనాథ్, సిద్ధుల త్రయం వేసినటువంటి శివలింగాలు కూడా ఉన్నాయి. అంటే మీరు ఇక బౌద్ధానికి వస్తే బౌద్ధం కూడా చెప్తాను. ఎందుకంటే హైందవం, బౌద్ధం 2 చాలా గొప్పగా వెలుగులోకి వచ్చాయి. తర్వాత ఈ మతాలు ఇవన్నీ వచ్చాయి. అందుకని హైందవం కానీ, బౌద్ధం కానీ, జైనం కానీ
ఇవి 3 చాలా గొప్పగా అవి ఇప్పుడు వాటి గురించి కూడా నేను వివరణలు ఇస్తాను, ఎందుకంటే అవి కూడా గొప్పవే. అట్లా ఈ హైందవ ధర్మానికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో మనకి ఆ దేవాలయాలు బయటపడ్డాయి. అది శివలింగాలు కానీ, వైష్ణవాలయాలు కానీ, సర్వేశ్వరాలయాలు కానీ, అమ్మవారు శాక్తేయం కానీ, అట్లా మనకి శాక్తేయము, శైవము, మళ్ళీ వైష్ణవం ఇట్లా టెంపుల్స్ ఉన్నాయి. అట్లా ఇప్పుడు కట్టిన దేవాలయాలే కాకుండా అండర్ గ్రౌండ్స్ లోపల ఉన్నటువంటి దేవాలయాల్లో చాలా ఉన్నాయి. మనకి బడంగపేట దగ్గర ఉన్నటువంటి దేవాలయంలో కాకతీయుల కాలం నాటి సొరంగ మార్గంలో వేసి మనకి పురాణా పూల్ వరకు ఒక టెంపుల్ ఉంది ఆల్రెడీ. అది హెచ్ఎం టీవీలో కూడా నేను ఇవ్వడం జరిగింది ఇంటర్వ్యూ. అట్లా తర్వాత ప్రజలు, ఈ ప్రభుత్వాలు, ఈ అకాడమీస్, ఈ యూనివర్సిటీస్ వీళ్ళు అవి వెలుగులోకి తీసుకొచ్చి అవన్నీ వెలుగులోకి తీసుకురావాలి. అది వాళ్ళ దాని మీద ఉంటుంది. అట్లా ఇప్పుడు నేను చేసే వాటి మీద ఏంటంటే చరిత్రకు తెలియనియే నేను బయటకు తేవడం జరిగింది. అట్లా ఇప్పుడు దేవాలయాల్లో 11 దేవాలయాలు అంటే 11 మొన్న ఈ మధ్య మళ్ళీ గాజులగూడెంలో ఒక దేవాలయం కూడా దొరికింది. ఆ శివలింగం కూడా ఇప్పుడు పూజకి ఉంటుంది. అయితే మీరు అనొచ్చు రూల్స్ ప్రకారం గవర్నమెంట్కి ఇవ్వాలి. అయితే వాళ్ళు ఏమన్నారంటే మేము గుడే కడతాం శ్రీనివాస్ పంతులు గారు, ఎందుకంటే మనం ఇప్పుడు డిపార్ట్మెంట్లో కూడా చాలా ఉన్నాయి, ఏది శివలింగాలు కానీ ఉన్నాయి. అయితే అక్కడ ప్రతిష్టాపన చేశారనుకో భక్తులు వెళ్ళి చూస్తారు, అట్లా అనమాట. అట్లా దాని మీద పురావస్తు ఏదైతే ఉంటుందో అది మా డిపార్ట్మెంట్ ఉండాలి గుర్తు, ఆ ఎయిమ్ ఉంటేనే మేము ఇస్తామని చెప్పి అట్లా నాకు ప్రభుత్వాలు సహకరించాయి, నాకు ఫెలోషిప్స్ ఇచ్చాయి. తెలంగాణ గవర్నమెంట్ కూడా నాకు చాలా ఇచ్చారు, ఇప్పటికీ ఇస్తూనే ఉన్నారు. అయితే ఏంటంటే నేను కొంతమంది చెప్పుకోవద్దంటారు, అట్లా నేను చరిత్రకు అయితే ఆ గ్రంథాలు వెలుగులోకి రావాలి. ఇప్పుడు నేను నా సంపద కాదు, అది ప్రజల సొత్తు, ప్రభుత్వాల సొత్తు, మళ్ళీ నేను అకాడమీల సొత్తు, అవి వాళ్ళు తీసుకురావాలి. అట్లా వాటి కోసం చేస్తున్నాను అన్నమాట.